Hello andarki, welcome to Apurva's Legal Bites. ఇవాళ టాపిక్ కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్స్. అంటే ఐపీసీలో ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. సో అకార్డింగ్ టు సెక్షన్ 53 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ 5 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయి. డెత్ సెంటెన్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇంప్రిజన్మెంట్ సింపుల్ అండ్ రిగరస్, ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ఫైన్. So depending on the facts and circumstances of the case, ఇంకా gravity and severity of the offense, criminal courts ఈ punishments ని impose చేస్తారు on the accused person. ఇప్పుడు ఈ టర్మ్స్ ని సింపుల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వన్, డెత్ సెంటెన్స్. దీన్ని డెత్ పెనాలిటీ లేదా క్యాపిటల్ పనిష్మెంట్ అని కూడా పిలుస్తారు. మన తెలుగులో ఉరి శిక్ష అని అంటాము. సో ఈ డెత్ సెంటెన్స్ ని రేర్ కేసెస్ లోనే ఇంపోజ్ చేయాలి అని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది ఇన్ ద ల్యాండ్ మార్క్ కేస్ బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇప్పుడు ఐపీసీలో చూస్తే మర్డర్, అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా వార్, డెకాయిటీ విత్ మర్డర్, రేప్ ఇలాంటి కొన్ని కేసెస్ లో డెత్ సెంటెన్స్ ని ఇంపోజ్ చేస్తారు. కానీ సెక్షన్ 303లో మాత్రం డెత్ సెంటెన్స్ ని అవాయిడ్ చేయడం కంపల్సరీ. ఎనీహౌ ఈ సెక్షన్ ని స్ట్రక్ డౌన్ చేసేశారు. అంటే సుప్రీంకోర్టు దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ గా డిక్లేర్ చేసింది ఇన్ ద కేస్ మితు సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇప్పుడు సెకండ్ వన్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఫస్ట్ లో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ ఫర్ లైఫ్ అని పిలిచేవారు. తర్వాత 1955 యాక్ట్ ద్వారా ఆ టర్మ్ ని తీసేసి ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అని ఇన్సర్ట్ చేశారు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ ఎప్పుడు కూడా రెగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, సింపుల్ ఉండదు. అండ్ ఇక్కడ అందరికీ వచ్చే కామన్ డౌట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అన్నది 14 ఇయర్సా లేదా 20 ఇయర్సా అని. యాక్చువల్లీ ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ అంటే ఇండెఫినైట్ పీరియడ్, ఫర్ ఎవర్, టిల్ ద న్యాచురల్ డెత్ ఆఫ్ ద ప్రిజనర్ అని అర్థం. బట్ అకార్డింగ్ టు సెక్షన్ 57 ఆఫ్ ఐపీసీ ఇది 20 ఇయర్స్ కూడా ఉండొచ్చు, బట్ ఓన్లీ ఫర్ క్యాలిక్యులేటింగ్ పర్పస్. సో సింపుల్ గా చెప్పాలంటే మినిమం ఏమో 14 ఇయర్స్, మాక్సిమం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అని అనొచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఒక కేసులో ఉంది, దుర్యోధన్ రౌట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా. ఈ కేసులో కోర్టు ఏం చెప్తుందంటే అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఇంప్రిజన్మెంట్ ని కమ్యూట్ కూడా చేయొచ్చు. అంటే ఈదర్ ఈక్వల్ టు 14 ఇయర్స్ లేదా బిలో 14 ఇయర్స్. అండ్ ఒకవేళ ప్రిజనర్ ది పనిష్మెంట్ 14 ఇయర్స్ కంటే ఎక్కువ ఇంప్రిజన్మెంట్ ఉంటే రిలీజ్ కూడా చేయొచ్చు. బట్ ఎనీహౌ అవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ద కేస్ ఇంకా అఫెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు థర్డ్ వన్, ఇంప్రిజన్మెంట్ అంటే జైలు శిక్ష. ఇది సింపుల్ లేదా రెగరస్ ఉండొచ్చు. సెక్షన్ 60 ఆఫ్ ఐపీసీ ఏం చెప్తుందంటే సింపుల్ ఆర్ రెగరస్ ఇంప్రిజన్మెంట్ ఏది ఇవ్వాలో కోర్ట్ డిస్క్రిషన్ అనమాట. అంటే కోర్టు హోల్లీ ఆర్ పార్ట్లీ రెగరస్ ఇవ్వచ్చు, లేదా హోల్లీ ఆర్ పార్ట్లీ సింపుల్ ఇవ్వచ్చు, లేదా స్టార్టింగ్ లో రెగరస్ ఇచ్చి రిమైనింగ్ పీరియడ్ సింపుల్ ఇవ్వచ్చు. ఏదేమైనా కోర్ట్ ఇష్టం అనమాట. అండ్ ఈ సింపుల్ కి ఇంకా రెగరస్ కి తేడా ఏంటంటే సింపుల్ ఇంప్రిజన్మెంట్ లో ఇంప్రిజన్మెంట్ మాత్రమే ఉంటుంది వితౌట్ హార్డ్ లేబర్. అదే రిగరస్ ఇంప్రిజన్మెంట్ లో ఇంప్రిజన్మెంట్ తో పాటు హార్డ్ లేబర్ కూడా ఉంటుంది. హార్డ్ లేబర్ అంటే ఏదైనా పని ఇచ్చి చేయమంటారు అనమాట. అండ్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఎగ్జాంపుల్స్ డిఫామేషన్, రాంగ్ఫుల్ రిస్ట్రెయింట్ ఎక్సెట్రా. అండ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఎగ్జాంపుల్స్ రాబరీ, డెకాయిటీ ఎక్సెట్రా. అండ్ ఇప్పుడు ఫోర్త్ వన్, ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. అంటే అక్యూజ్డ్ ఏదైనా నేరం చేస్తే అక్యూజ్డ్ కి సంబంధించిన ప్రాపర్టీని తీసేసుకుంటారు అండ్ రిటర్న్ లో ఏమీ కాంపెన్సేషన్ ఇవ్వరు. 2 సెక్షన్స్ ఉన్నాయి, సెక్షన్ 126 అండ్ 127. ఈ సెక్షన్స్ లో ఫర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీని ఇంపోజ్ చేశారు. అండ్ ఇక్కడ ప్రాపర్టీ అన్నా కదా, అది ఏదైనా ఉండొచ్చు, ఈదర్ మూవబుల్ లేదా ఇమ్మూవబుల్. అండ్ లాస్ట్ వన్, ఫైన్ అంటే జరిమానా. మీరు గమనిస్తే కనుక అన్ని సెక్షన్స్ లో కూడా ఇంప్రిజన్మెంట్ తో పాటు ఫైన్ కూడా ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద కేస్ అండ్ ద నేచర్ ఆఫ్ ద ఆఫెన్స్ ఇంప్రిజన్మెంట్ తో పాటు ఫైన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది ఎండ్ ఆఫ్ ద టాపిక్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.